హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వార్తలు మీకు అందించాలని మేము ట్రై చేస్తూనే ఉంటాం. కానీ అదేంటో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి దగ్గర నుంచి మేము కేవలం అసత్యాలని, అబద్ధాలని, గత సీఎంలు చెప్పినవి, డిప్యూటీ సీఎంలు చెప్పినవి, వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన అసత్య వార్తలకి వాస్తవ రూపాలు చేసి మీకు చెప్తూ ఉన్నా. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 6గురు చనిపోయారు తొక్కిసలాటలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా. ఆ తర్వాత ఒక కంప్యూటర్ ల్యాబ్‌లో మంటలు చెలరేగాయి. కౌంటర్ నెంబర్ 47లో. ఆ తర్వాత అనేక రకాల మాంసాలు దొరికాయి. అదేవిధంగా మందు దొరికింది. బ్లాక్ టికెట్లు వాళ్ళు దొరికారు. ఇలా చూసుకుంటూ పోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకు జరగని అపచారాలన్నీ జరుగుతూ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటున పెడుతూనే ఉన్నాయి. నాట్ ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటే సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్‌లో జరిగినటువంటి ఘటన మనకు తెలుసు. గోడ కూలి దగ్గర 8 మంది చనిపోయిన విషయం మనకు తెలుసు. ఆ తర్వాత మొన్నటికి మొన్న ఒక ప్రైవేటు దేవాలయం అని చెప్తూ ఉన్నారు. అక్కడ కూడా 8 మందికి పైగా చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ లెక్కన చూసుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే లడ్డు అనే ఒక పవిత్రమైనటువంటి ప్రసాదం పైన నిందలు వేశారు. తద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే భక్తులు నమ్ముతూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే సెక్యూరిటీ ల్యాబ్స్ గతంలో మనం చూసాము. తిరుమల తిరుపతి దేవస్థాన గోపురం పైన, ప్రధాన గోపురం పైన డ్రోన్స్ ఎగరేసిన ఘటనలు మనం చూసాం. ఆ తర్వాత డ్రోన్స్ 2 సార్లు ఎగిరినాయి. ఎన్నోసార్లు ఫ్లైట్లు తన గోపురం పైన, ప్రధాన మండపం పై నుంచి వెళ్ళటం జరిగింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే అపచారాల మీద అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో గోమాతలకు సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటే గోశాలలో గోమాతలు విస్తృతంగా చనిపోతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. దానిపైన వాస్తవాలను కూడా మనం చూడటం జరిగింది. అయితే ఇప్పుడు అన్నిటికన్నా దారుణమైన పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానంలో నెలకొందా. భక్తుల ఇబ్బందులన్నీ మనం చూసాం. కానీ ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, తిరుపతిలో గోవిందరాజులు ఆలయ గోపురం పైన ఒక వ్యక్తి ఎక్కి కూర్చున్నాడు. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి గోపురం పైకి ఎక్కాడు. అర్ధరాత్రి హల్చల్ చేశాడు. ఎంత దారుణంగా సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే పాదరక్షలతోటి తెల్ల తెల్ల పాదరక్షలతో లోపల దాకా వచ్చేసారు. ద్వారం వరకు వచ్చేసారు. దాన్ని ఎవడు ఖండించలేదు, ఎవరు ఏమి చేయలేదు. కనీసం దాని గురించి మాట్లాడమంటే మనుషులు చనిపోతేనే వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం మనం? చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా సారీ చెప్తే అంటూ బిఆర్ నాయుడు ఎడ్డెవంటే తెడ్డెవంటూ మాట్లాడిన మాటలు మనం చూసాం. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఎవరో పర్సన్ ఎక్కి దాన్ని ఈ గోపురంకు ఉన్నటువంటి ఈ కలశాలను కొడటం జరిగింది. అసలు అర్ధరాత్రి ఒక వ్యక్తి వెళ్ళి గోపురం పైకి ఎక్కి కలశాలను కొడుతూ ఉంటే అక్కే వరకు అక్కడ నుండి సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఒక పర్సన్ తాగుపోతాడు కాబట్టి సరిపోయింది. అదే తీవ్రవాదులు ఎవరైనా ఉంటే ఏం జరుగుతుంది? ఎంత అనర్థాలు, ఎంత అపరాధాలు జరుగుతాయి అన్న విషయాన్ని క్లియర్గా గమనించాలి. ఇక్కడ పోలీసులు వీళ్ళంతా వ్యవస్థలంతా అస్తవ్యస్తంగా చండాలం అయిపోయాయనటానికి ఇంతకన్నా ఆ నిదర్శనం ఏమి అక్కర్లేదు. ఒకసారి ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఆ వ్యక్తి ఎంత స్వతంత్రంగా పైకెక్కాడో, ఎంత సిగ్గు లేకుండా ఆ కర్ర తీసుకొని ఎక్కాడు. ఆయన కర్ర తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఈ ఠక్ ఠక్ అని కొడుతూ ఉన్నాడు. ఎంత ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తూ ఉన్నాడు. ఇంత సెక్యూరిటీ ఉండి కనీసం లోపలికి మనం చిన్న మొబైల్ కూడా తీసుకెళ్ళలేని సిచ్యువేషన్లో వీడు పెద్ద కర్ర తీసుకొని ఇంత మండపం పైకి ఎక్కి వాడు ఇలా చేస్తున్నాడంటే దీన్ని ఎవరు తప్పు అనుకోవాలి? అర్ధరాత్రి జరిగినటువంటి ఈ హల్చల్ కనుక మీరు చూసినట్లయితే క్లియర్గా చూడండి. లైట్ వెలుగులో అతని యొక్క షాడోని క్లియర్గా మీరు చూస్తే ఎంత క్షుణ్ణంగా కనిపిస్తుందో చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం పైన అపచారాల మీద అపచారాలు, నిర్లక్ష్య వైఖరి, టీటీడీ నిర్లక్ష్య వైఖరి, సెక్యూరిటీ సిబ్బంది యొక్క వైఫల్యం ఏ విధంగా కనిపిస్తుందో మళ్ళీ మీరు ఒకసారి చూడాలి. కింద నుంచి ఎక్కడి వరకు ఉన్నాడు చూడండి. కింద నుంచి చూస్తే పై వరకు ఎక్కి అక్కడ గోపురం పైకి ఎక్కుతుంటే గుడ్డిగాడిద పళ్ళు తవ్వుతున్నాడా? గుడ్డిగాడిదకు పళ్ళు తవ్వుతున్నారా?
మీ పనేంటి? సెక్యూరిటీ సిబ్బంది పనేంటి? ఒక తాగుబోతు అర్ధరాత్రి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ప్రవేశించి ఈ విధంగా గోపురాలని ధ్వంసం చేస్తుంటే మీరేం చేస్తున్నారు? బిఆర్ నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి ఏం జరుగుతుంది బిఆర్ నాయుడు. తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఇప్పటి వరకు జరగని, ఎవడు కూడా ఊహించని ఘటన ఇది. ఎందుకంటే ఇటువంటి ప్రతి ఒక్కడు మహాద్వార గోపురం పైకి వరకు ఎక్కి ఇక్కడ గనక ఇలా తిరుగుతూ ఉన్నాడంటే దీని ఫెయిల్యూర్ ఎవరిది? అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఇది కదా, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిది కదా, అక్కడ ప్రశ్నించే హక్కు ఎవరికి లేదా? మహా దేవాది దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేటువంటి పరిస్థితి నెలకొందంటే దీన్ని అడిగితే దానిపైన కేసులు పెడతారు, దానిపైన ప్రశ్నించొద్దంటారు. దాని గురించి మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ సిబ్బంది 4 గంటలకి దేవుని మందిరంలోకి వెళ్ళి పూజలు చేసేవారు. చూడండి ఏమంటారు. మీరు పోర్టు ఎంప్లాయీసా? మీరు ఇప్పుడు లోపల డ్యూటీకి వెళ్ళాలా? వాడెవడో లోపల ఉన్నాడు. హలో, వాళ్ళ లోపల అరుస్తున్న గోపురం మీద ఉన్న చూసాను, రౌండ్ మార్క్స్ ఏందన్న ఇది చూడండి. పర్వతం కాదు కదా, ఏంటది? తిరుప్పావే సార్, స్వామి సార్. 4 గంటలకి ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారా? మరి లోపల 4 గంటలకు వీళ్ళు డ్యూటీకి వెళ్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఒకటి ఆ టైంలో డ్యూటీకి వెళ్తున్నారు. ఆ టైం మొత్తం వాడు 2-3 గంటలు తిరుమల తిరుపతి దేవస్థానం పైకెక్కి హల్చల్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు సిబ్బంది? బిఆర్ నాయుడుకు పదవి ఇచ్చినప్పటి దగ్గర నుంచి పైకి ఎక్కున్నాడు గోపురం పైకి. చూడు అరుస్తున్నాడు లోపల ఓని. పాపం నిర్ఘాంతపై చూస్తున్నారు. గోపురం పైకి ఎక్కడం ఏంటి, అసలు అది ఎలా జరిగిందని వీళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది. సామాన్యుడు ఎవడో చేరలేని ప్రదేశానికి 9:30కి దేవాలయాన్ని మూసివేస్తారు. ఆ మూసివేసిన తర్వాత వాడు పైకెక్కి అంత హల్చల్ చేస్తుంటే ఈ వచ్చారు అర్చకులే ఆశ్చర్యపోతూ ఉన్నారు. మహాద్వారం కనిపిస్తుందా? ఈ మహాద్వారం నుంచి ఎవరు నెల్లనివ్వరు, ఎవరు రానివ్వరు. మరి వాడైతే దర్జాగా పైకెక్కొచ్చు. అసలు ఇంత వైఫల్యాన్ని టీటీడీ చరిత్రలోనే ఎప్పుడు చేస్తుంటారు. ఎంత దారుణం అంటే అంత దారుణంగా వైఫల్యం. బిఆర్ నాయుడు రిజైన్ చేసి వెళ్ళిపోవు. నీకు ఈ పదవి తగదు, నీకు చేత కాదు, నువ్వు ఈ పదవిలో ఉండటానికి అనర్హుడు అని ఈ ఒక్క ఘటన ప్రూవ్ చేస్తూ ఉంది. మీ సెక్యూరిటీ ల్యాబ్స్ ఒక్కసారి కాదు వరుస ఫెయిల్యూర్స్ అవుతూ ఉన్నాయి. ఏం చూడండి, వచ్చి కెమెరా ఆఫ్ చేస్తూ ఉంటాడు ఈయన బాధ ఏంటంటే ఈయన సెక్యూరిటీ వాళ్ళు కాబట్టి చూడండి. సహకరించాలంటే ఏం చేయాలండి? సహకరించాలంటే పోలీసు వారు ఏం చేయాలి? వీడియోలు తీయకూడదు, వాస్తవాలు బయటికి రాకుండా కాపాడుకోవాలి. అది సహకరించడమా? అది సహకరించడం కాదు, ప్రజల్ని దేవుణ్ణి మోసం చేయటం అవుతుందయ్యా. కెమెరాకి చేయి అడ్డం పెడతావు నువ్వు వచ్చి. చెప్పండి చెప్పండి చూడండి. బాసు ఏంటి బాసు? చేతకాని సెక్యూరిటీ, పడికమాలిన సెక్యూరిటీ. ఇప్పుడు ఇంత జరుగుతుంటే వాళ్ళ పరువులు ఎక్కడ పోతాయోనని చేతులు అడ్డం పెట్టి ఆపేస్తూ ఉంటారు. చేతులు అడ్డం పెట్టి ఆపేస్తే ఆగిపోవాలి. ఎందుకంటే ప్రజలకు ఎటువంటి న్యూస్ తెలియకూడదు. మరి టీవీ5లో లేనిపోయిన సొల్లు సొట్ట పక్కింటోళ్ళు ప్లేట్లో తిని న్యూస్ అయితే టెలికాస్ట్ చేయొచ్చు. అవి టెలికాస్ట్ చేస్తే బిఆర్ నాయుడికి ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళ పక్కింట్లో ప్లేట్లో తినొచ్చు, లేదంటే వాళ్ళ సొంత వాటిపైన అసత్య ప్రచారాలు చేసుకోవచ్చు, ఒక్క పార్టీకే ముడ్డి కడుగుతూ కొమ్ము కాయొచ్చు, ఏమైనా చేయొచ్చు. వాటికి మాత్రం ప్రాబ్లం రాదు. వాస్తవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి ఈ ఘటనను మాత్రం చూపించడానికి సహకరించండి, తోడుండండి. బిఆర్ నాయుడు గారు ఏంటిది? ఇదిగో చూడండి ఎంత దారుణం ఉంటే పాపం బతిమలాడుకుంటున్నారు. ఊరే దిగరా అని. ఇక్కడ పర్సన్ ఉన్నాడు చూసారా, ఎంత భయానకమైన దృశ్యాలంటే. ఇదిగో ఈ వ్యక్తి ఎక్కింది పైకి. మీరు ఒకసారి క్లియర్ ఫుల్ ఇస్తే కానీ దిగనన్నామంట. సారీ, ఈ ఘటన మీరు చూడండి. ఈ ఆసక్తికరమైనటువంటి ఈ సంభాషణ మీరు చూస్తే ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట అంటే మందు ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నా అంటే, గతంలో కనుక మీరు చూసినట్లయితే
తిరుపతి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మొదలుకొని గుడి వరకు వచ్చే దగ్గరలో ఎన్ని వైన్ షాప్స్ ఉన్నాయో, ఎన్ని బెల్ట్ షాప్స్ ఉన్నాయో ఎవ్వరికి తెలియదు. వాటిని మళ్ళీ ఎప్పటి నుంచి పర్మిషన్ ఉంది 9 తర్వాత 10 తర్వాత ఓపెన్ చేసుకోవడానికి. కానీ తిరుపతిలో స్పెషల్ పర్మిషన్ ఉంటుంది. పొద్దున్నే 5ంటికి చేసుకోవచ్చు, 5ంటికి చేసుకోవచ్చు. కావాలంటే 4 నుంచే మొదలుపెట్టి తాగి అందరు గుడికి వెళ్ళొచ్చు. ఇది తిరుపతిలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి బిజినెస్, వైన్స్ బిజినెస్. అదేవిధంగా దారుణంగా భక్తులు కూడా తాగి గుళ్ళకు వెళ్తూ ఉన్నారు. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం కాదా? మద్యం షాపులు కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యక్ష ప్రాంతానికి చాలా దూరం ఉండాలి, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండకుండా ఉండాలి, భక్తులకు అందుబాటులో లేకుండా చేయాలని కనీస జ్ఞానం ఉండదు మనకి. అదంతే. ఈడు క్వార్టర్ అడిగావు కదరా అంటే ఈడు ఏమంటాడు వినండి. వాడు కేవలం 90 మంది అడిగాడంట. పోలీసులు తప్పు చెప్తున్నారు. పోలీసులు ఇది కరెక్ట్ కాదండి, మీరు సెక్యూరిటీ సిబ్బంది ఇది కరెక్ట్ కాదు, పాపం వాడు 90 మంది అడిగాడంట, మీరు ఫుల్ అని చెప్తారు ఏంటి? వాడు పరుగు తీయకండి. వాడు చాలా నిజాయితీగా ఉన్నాడు, వాడు నిజాయితీగా పైకెక్కాడు. మీ చేతకానితనాన్ని చెప్పుతో కొట్టినట్టు, మొహం మీద ఫట లాగ్ కొట్టినట్టు ప్రజలకి తెలియచేశాడు. ఇటువంటి వ్యక్తి 90 మంది కోసం పైకెక్కాడంటే రేపు పొద్దున తీవ్రవాదులు వచ్చినా ఇంకొకటి వచ్చినా కూడా మీరు ఏమి చేయలేరన్న విషయం ఈ ఒక్క విషయంతోనే తేటతెల్లమవుతుంది, సుస్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూ ఉంది. కాబట్టి సార్ మీరంతా ఉద్యోగాలు మానేసి మీరు కూడా 90 క్వార్టర్లు తాగి ఎక్కడ పడుకొని నిద్రపోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసింది కూడా అదే. మీరు నిద్రపోతుంటేనో, మీరు సెక్యూరిటీ చూడకుండా ఉంటేనో, మీ పనిలో మీరు నిమగ్నమై ఉంటేనో, లేదంటే సెల్ ఫోన్లో రీల్స్ చూస్తుంటేనో, సెల్ ఫోన్లో వేరే వీడియోలు ఏవో చూస్తుంటేనో వీడు పైకి ఎక్కుంటాడు. అంతకు మించి మీరు నిజంగా డ్యూటీ చేసి ఇటువంటి సామాన్యులు ఎక్కగలరా? ఎక్కలేరు కదా. అది విషయం. ఇప్పుడు వీడు 90 అంట, 90 కోసం ఎక్కాడు. చూసాడా 90 మంది కోసం ఎంతమంది అక్కడ పడిగాపులు కాస్తున్నారు. పోలీసులారా, మీరు సాధించిన ఈ విజయం కానీ, తిరుమల తిరుపతి సెక్యూరిటీ ఎంత దారుణంగా పోలీసులు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ ఎంత పటిష్టంగా ఉందో, 90 ml కోసం, 90 మంది కోసం వాడు గోపురం ఎక్కితే ఫుల్ కావాల్సిన వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం చక్కర్లు కొట్టొచ్చేమో బట్టలు ఇప్పేసి. మరి అట్లా చేస్తారు. వాళ్ళని కూడా పట్టించుకోరు వీళ్ళు. చివరికి ఇది కూడా సహకరించండి, మీరు తీయొద్దు. ఏం తీయొద్దు? ఏందో తీయొద్దు. ఓకే, ఈ 90 మంది కదా. పరకామణిలో రవి అనే ఒక వ్యక్తి $900 దొంగతనం చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పట్టుకుంటే, అతనికి శిక్ష పడితే, అతను ఆ చేసిన తప్పుకు ప్రతిఫలంగా తన ఆస్తిలో 90% రాసిచ్చేసి ఇంకా క్లియర్గా ఆయన క్షమాపణలు కోరుతూ ఇంకా ఎంతైనా చేస్తాను, నేను చేసిన తప్పు అని ఒప్పుకుంటే అతన్ని మాత్రం మీరు క్షమించరు. పరకామణి అని దరిద్రంగా ఇప్పుడు కూడా ఆ కుటుంబాన్ని, వాళ్ళని తప్పుడు వాళ్ళని చేసి మాట్లాడటంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అతన్ని పట్టుకొని తనకి తగు శిక్ష వేసినా కూడా దాన్ని సహించరు. అది పెద్ద కేసు. మరి ఇదేంటి సార్ చంద్రబాబు నాయుడు గారు? పరకామణి ఓకే, చూడండి ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఎక్కడ చూడండి, చెక్క భజనలు చేస్తున్నారు అందరు కూర్చొని. సెక్యూరిటీ వాళ్ళు, బిఆర్ నాయుడు, మీరంతా కలిసి చెక్క భజన టిక్కెట్ కొడుతున్నారా? చేత కానీ వాళ్ళని మీరు చూస్తున్నారు కదా. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ద్వారం. చూడండి, ఇక్కడ నుంచి మీరు కరెక్ట్గా చూస్తే పక్కనే వైన్స్ ఎన్ని ఉంటాయో చూడండి, చూపిస్తా చూడండి. చూశారు కదా, ఇక్కడ మీకు ఒక సైన్ బోర్డు కనిపిస్తుంది.
జస్ట్ పక్కనే కదా, 100 మీటర్లు వచ్చి ఉంటాం అంతేనా. ఇక్కడ చూడండి, వైన్స్ 5 లాంగ్వేజ్లో, కన్నడ, హిందీ, తెలుగు, ఇంకా వేరే వేరే ఇంగ్లీషు, ఇన్ని లాంగ్వేజెస్లో వైన్స్ అని రాశారు. సార్ ఇంత దగ్గరలో వైన్స్ పెట్టి ఒక ఫుల్ బాటిల్ తీసుకెళ్ళలేకపోయారా వాడి కోసం? ఒక 90 తీసుకెళ్ళలేకపోయారా? 90 తీసుకెళ్ళి చూపితే దిగేవాడు కదా, ఇంత రచ్చ అయ్యేది కాదు కదా. అంటే మీరు వాడు పైకెక్కే వరకు చూస్తారు, కిందకి దించడానికి చంపుతారు. వాడు కేవలం 90 ml కోసం ఎక్కాడంట. అయ్యా బిఆర్ నాయుడు, చూడయ్యా నీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెలిగిపోతుంది చూడండి ఒకసారి. ఇదిగో వైన్స్, ఇదే వైన్స్ చూసారా. ఎవరైతే గుడిలోకి ఇలా వెళ్తూ ఉంటారో వాళ్ళకి అక్కడ సైన్ బోర్డు కనిపిస్తుంది, వైన్స్ పక్కనే రండి అని. వెళ్ళాలా, తాగాల, రావాలా. ఇటువంటి దారుణమైన దుస్థితి తిరుమలలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే మందుబాబులు విచ్చలవిడిగా గోపురాలు ఎక్కుతారు, గొడవలు చేస్తారు, ఏమైనా చేయగలగరు. నిన్నటికి నిన్న మద్యం మత్తులో ఒక వ్యక్తి గుండు కొట్టించుకొని బట్టలు లేకుండా లుంగి కట్టుకొని నేనే దేవుడిని రోడ్డు అంతా ఎగిరాడు. పిచ్చోడిని ముద్రేసి తీసుకెళ్ళారు. మరి ఈడు తాగిపోతాడు, ఈడు తాగిపోతాడు. తాగి తిరుపతిని బాడు చేస్తూ ఉన్నారు. వాడిని దించడం కోసం ఫైర్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, ఎన్ని సిబ్బందులు ఉంటే అన్ని సిబ్బందులు ఆహార్నిశలు శ్రమించి కష్టాన్నంతా కూడగట్టుకొని కొండల్లా ఈ మోసుకెళ్ళి వాడిని దించారు. అయితే అనమాట మామూలు కాదు. ఇదిగో ఏపీ ఫైర్. మరి వాడు లోపలికి వెళ్తుంటే ఏం చేస్తున్నారు నా సెక్యూరిటీ వల్ల? చెక్క భజన చేస్తున్నారన్నా. వాళ్ళు లోపలికి వెళ్తుంటే వీళ్ళు చెక్క భజన, రీల్స్, షార్ట్స్ అన్నీ చూసుకుంటా కూర్చున్నారు. మరి ఈయన అడిగిన ప్రశ్న అదే కదా, లోపలికి వెళ్తుంటే ఏం చేస్తున్నారన్నా, అది ప్రతి ఒక్కరు అడగాల్సిందే. లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యో మళ్ళీ అదే క్వశ్చనా? సెక్యూరిటీ అది చెప్పరు. సెక్యూరిటీ వాళ్ళు ఎందుకు చెప్తారు? చెప్పరు. ఇప్పుడు ఆయన వచ్చి ఎవడో తాగుపోతాడు ఎక్కడలే దాని గురించి పట్టించుకుంటారా అంటాడు బిఆర్ నాయుడు. 6 సరిపోతేనే ఆయన ఏకలాగా తీసి పక్కన పడేసాడు. అటువంటి బిఆర్ నాయుడు దీన్ని పట్టించుకుంటాడా? అక్కడ గుడి పైకి ఏముంది, ఏం కాదు, తాగుపోతాడు ఎక్కడ అంతేనా. ఏదో చెత్తకుండా ఎంతకన్నా చెత్త పని ప్రపంచంలో వేయలేదు బిఆర్ నాయుడు. సెక్యూరిటీ దారుణంగా విఫలమైంది. పనికిరాని చైర్మను టీటీడీలో ఇటువంటి వ్యక్తులు ఉండొద్దు అని ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఇటువంటి దారుణాలు చూడలేక మీడియా మీద చూపించడం నీ ఓవర్ యాక్షన్. సెక్యూరిటీ డోలని అది చెప్పరు. నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలి. నీ ఓవర్ యాక్షన్ మీడియా మీద చూపించడం నీ ఓవర్ యాక్షన్. పని లేనోడు ఓవర్ యాక్షన్ చేస్తాడన్నా. ఇదిగో విషయం లేనోడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. నోరు ఉంది కదా అని తిమ్మిరిగా మాట్లాడవద్దు. తొక్క తీసేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఏ డిపార్ట్మెంట్ నువ్వు? ఎక్కిండి పైకి, చూసుకోవాలి. హలో, ఈ బిల్డింగ్ ఎక్కితే దానిపైకి ఎక్కితే అట్లా వెళ్ళిపోవచ్చు అన్న, పెద్ద సమస్య ఏం కాదు. ఈ బిల్డింగ్ ఎక్కితే దానిపైకి ఎక్కితే అట్లా. సో ఇప్పుడు చెప్పండి ప్రజలారా, నాది మీతో ఒక డైరెక్ట్ షూట్కి వచ్చిన సూటిగా ఒకే ఒక ప్రశ్న. దీన్ని ఎలా చూద్దాం? సెక్యూరిటీ ఫెయిల్యూర్, మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, టోటల్ వ్యవస్థ ఫెయిల్యూర్, ఉళ్ళు బలిసి చేశారు సెక్యూరిటీ ఫెయిల్యూర్. నాది ఒకే ఒక స్ట్రైట్ ప్రశ్న. చూస్తున్న ప్రజలు ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో టోటల్ హిందూ సమాజాన్ని నేను ఒకటే అడుగుతున్నాను. ఇది సెక్యూరిటీ ఫెయిల్యూరా, నిర్లక్ష్యమా, చేతకాంతనమా, ఒళ్ళు బలుప, లేదంటే అధికారంలో ఉన్న ఎవడేం పీకుతాడని ధైర్యమా? ఇప్పుడు సో కాల్డ్ సనాతని ఏం పీకుతాడు, ఏం మాట్లాడతాడు? మొన్న ఏం పీకలేకపోయారు అన్నాడు కదా సనాతని పవన్ కళ్యాణ్ గారు. ఏం పీకుతారు మీరు? దీనిపైన మాట్లాడండి. ఎందుకంటే ఇప్పటివరకు ఏం జరిగినా
సనాతని ఆ అన్న దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక్కదానికి కూడా ఆ అని నోరు తెరిచిన దాఖలాలే లేవు. సో కాల్డ్ హిందుత్వాన్ని భుజాన వేసుకొని పాపం అన్వేష్ ఏదో రిఫరెన్స్ చెప్తే వాడిపైన ఏడుస్తున్నారు కదా, ఎగబడి ఆ అన్వేష్ నా అన్వేష్ పైన ఏడుస్తున్నారు కదా. తను చేసిన తప్పే కావచ్చు. అదే రేంజ్లో దీనిపైన కూడా స్పందించండి. నిజంగా హిందువు పుడితేనే, లేదంటే అన్నీ మూసుకొని కూర్చోండి. ఒకడికొకడికి ఒక్కొక్క న్యాయం ఉండదు. డబ్బున్నోడికి ఒక న్యాయం, కుళ్ళు పెట్టి ఇంకోటి పైన దాడులు చేయటం ఇట్లాంటివి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి పైకెక్కి ఈ విధంగా దారుణం చేస్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, బిఆర్ నాయుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి ఏం చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, లోకేష్ గారు ఏం చెప్తారు. ఆయన మిస్సింగ్ కదా ఇద్దరు, అటు చంద్రబాబు నాయుడు ఇటు లోకేష్ ఇద్దరు మిస్సింగ్. సో మిస్సింగ్ క్యాండిడేట్స్ ఏం చెప్తారులే. ఆ మిస్సింగ్ క్యాండిడేట్స్ పైన కూడా ఇంకో వీడియో చేద్దాం. దీన్ని దారుణంగా నేనైతే ఖండిస్తున్నా. మీరు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి మేనేజ్మెంటు, ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు, అతన్ని తీసేస్తే కానీ ఇటువంటి అనర్థాలు తగ్గవేమో నేను అనుకుంటున్నా. నాకు కూడా చాలామంది ఇలాగే చెప్తున్నారు కింద కామెంట్స్లో. మీరు కూడా అదే అనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.